శక్తి పోడ్కాస్టుకు స్వాగతం. ఈరోజు ఈ ఎపిసోడ్లో వల్లూరి సుబ్రహ్మణ్యం గారి స్విగ్గీలు, జొమాటోలు, అమ్మ వంట, అనుబంధాలు అనే శీర్షికతో ఆయన రాసిన వ్యాసాన్ని ప్రకటిస్తున్నాము. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్లలో తెలియచేయగలరు. ఈ పోడ్కాస్ట్ బీవీఎన్ఎస్ మూర్తి ఆధ్వర్యంలో ప్రకటింపబడుతోంది. ఇక వినండి. స్విగ్గీలు, జొమాటోలు, అమ్మ వంట, అనుబంధాలు రచన వల్లూరి సుబ్రహ్మణ్యం ఫేస్బుక్ పోస్ట్ ఉపోద్ఘాతం. మా చిన్నప్పుడు శనివారం ఉదయం అమ్మ పూజ చేసుకుని కొబ్బరికాయ కొట్టేది. నైవేద్యం తరువాత పోపుగా ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర, కొద్దిగా మినప్పప్పు ఇత్యాదివి వేయించి, కొట్టిన కొబ్బరికాయను చిప్పనుంచి విడదీసి ముక్కలుగా చేసి రోట్లో రుబ్బి కొబ్బరికాయ పచ్చడి చేసేది. అద్భుతమైన రుచితో ఉండేదా కొబ్బరి పచ్చడి. బంగాళాదుంప వేపుడు కూర, సాంబారు, కొబ్బరి పచ్చడి శనివారం ఉదయం స్టాండర్డ్ మెనూ. అలాగే ఆదివారం ప్రొద్దున్న ఇంట్లో కాచిన నెయ్యిలో వేయించిన జీడిపప్పు, కిస్మిస్ చక్రపొంగలి ఉండేది. ఇంకోవారం కట్టెపొంగలి చేసేది. అదేమిటో ఎంత తిన్నా ఇంకా తినాలి అనిపించేది. కానీ ప్రసాదం కనుక ఒక్క చిన్న మొత్తం మాత్రమే దక్కేది. క్రికెట్ టీం సభ్యులులా 11 మంది పిల్లలు. ఒక్కరి సంపాదన. ప్రతిరోజూ ఉదయం తప్పనిసరిగా 4 పదార్థాలను చేసేది. పప్పు, కూర, రోట్లో చేసిన పచ్చడి, పులుసు పొద్దున్నే 8 లోపల రెడీగా ఉండేవి. కొద్దిగా తినేసి, కొద్దిగా బాక్స్లో సర్దుకుని స్కూలుకు పరిగెత్తేవాళ్లం. స్కూల్ నుంచి వస్తూనే మధ్యాహ్నం ఏదో ఒక చిరుతిండి వేడివేడిగా ఉండేది. పకోడీలు, చగోడీలు, కారప్పూస, జంతికలు, గవ్వలు, ఇలా ఏదో ఒకటి చేస్తే తినేసి ఆడుకోవడానికి పరిగెత్తేవాళ్లం. రాత్రిపూట మాత్రం కందిపచ్చడి, పెసర పచ్చడి ఇలా ఏదో ఒక పచ్చడి కానీ పొడులు కానీ ఉండేవి. తరచూ ఉండే పొడులు కందిపొడి, నవ్వుపప్పు పొడి, ఒక కూర, రసం, మజ్జిగ. 2 పూటలా మజ్జిగే, మొదట తిన్నవారికి చిక్కగా చివర్లో పల్చబడేది. మొన్ననే బాలల దినోత్సవం జరుపుకున్నాం. మా చిన్నప్పటికి ఇప్పటి బాల్యానికి తేడా ఏమిటా అని ఆలోచిస్తే నవ్వొచ్చింది, జాలేసింది, బాధేసింది, విచారంగా అనిపించింది. ఆహారపు అలవాట్లు, జీవనశైలిలలో ఎంత మార్పు వచ్చిందో. ఆటపాటల్లో, స్నేహితుల్లో, స్వేచ్ఛలో, విలువల్లో, సంబంధాల్లో, సౌకర్యాల్లో, ఆధునీకరణలో, విషయ పరిజ్ఞానంలో ఇలా ప్రతి ఒక్క విషయంలో ఊహించని మార్పులు చోటుచేసుకున్నాయి. పెద్ద కుటుంబాలు చిన్నవి అయ్యాయి. ఇప్పటి బాలురలకు ప్రతీది కల్తీనే పీల్చే గాలితో సహా. ఇక్కడో పెను అనుమానం. వచ్చిన స్వగతానికి అక్షరరూపం. తల్లి ఎవరు? తండ్రి ఎవరు? వింతగా ఉన్న ఈనాటి పిల్లలకు తల్లి స్విగ్గీ లేదా జొమాటో. తండ్రి పేటీఎం, గూగుల్ పే, ఉబర్, ఓలా, అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి యాప్లు. ఊహాలోకంలో విహరిస్తుంటే, నా చిన్నప్పటి బాల్యానికి నేటి పిల్లలకు తేడా ఏమిటి అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. అనుమానం లేదు, నేటి పిల్లలు మా తరంతో పోలిస్తే కోట్లానురేట్ల తెలివైనవారు వారి చేతుల్లో ఉన్న స్మార్ట్ఫోన్ వల్ల. కానీ నన్ను వేధిస్తున్నది వారి నడత, ఆలోచనా విధానం, వారి అలవాట్లు, మనస్తత్వం. నేను పైన ఉదహరించిన చక్రపొంగలి కాని, అమ్మ చేసే పాయసం సువాసన కాని ఇంత మధురంగా ఉండేదో. వేయించి పక్కన పెట్టిన జీడిపప్పు, వేగి ఉబ్బిన కిస్మిస్, చిరంజీవిపప్పు చూస్తూ భోజనానికి వేళ ఎప్పుడవుతుందో అని ఎదురు చూస్తూ కూర్చునేవారం. ఈ కాలం తల్లులు ఎంత చక్కగా వంట చేసినా స్విగ్గీ, జొమాటోలకు సాటిరాలేకపోతున్నారు. పిల్లల రుచులు, అభిరుచులు మారిపోవడం వల్ల. ఇందుకొక్కటే మార్గం కనిపిస్తోంది. మాతృమూర్తులందరూ మాస్టర్ చెఫ్ కింద తర్ఫీదు పొందడం. ఇది కుదిరే పని కాదు. ఆదివారాలు ఏమి మాయ సృష్టించలేకపోతున్నారు వంటింట్లో. ఎలాంటి బేకరీ ఐటమ్స్ కావాలన్నా ఒక్క ఫోన్ చేస్తే సరిపోతుంది. అమ్మ చేసిన బేకరీ వాడు చేసినట్టు రాదు, ఆ రుచి ఉండదు అన్న స్థిరమైన అభిప్రాయానికి వచ్చేశారు. ఇంకా పిజ్జాలు, డౌన్స్, చైనీస్, ఇటాలియన్, మెక్సికన్ వంటలు అమ్మకెలా వస్తాయి? అమ్మ వంట కన్నా స్విగ్గీ బుకింగ్ సులువు అన్నది పిల్లలెప్పుడో గ్రహించారు. ఆ వచ్చే ప్యాకెట్లు కూడా ఎంతో ఆకర్షణీయమైన పద్ధతిలో, అందులో ఉండే పదార్థాలు చూస్తూనే నోరూరిస్తూ ఉంటున్నాయి. అమ్మ చేసే పచ్చిపులుసు చూడడానికి కూడా ఇష్టపడట్లేదు అంటే అమ్మ తప్పేముంది? ప్రకటనలతో చూపించే ఫ్రైడ్ రైస్, పుట్టగొడుగుల కూర, లేదా పన్నీరు వంటకాలు పెద్దవాళ్లను కూడా ప్రలోభ పెడుతున్నాయి. పిల్లల ఇష్టాయిష్టాలు తెలుసుకున్న హోటల్ వాళ్లు అర్ధరాత్రి అండి బిర్యానీ, దెయ్యాలు కూడా నిద్రకు ఉపక్రమించే సమయంలో వేడివేడిగా ఇడ్డెనలు, దోసెలు సరఫరాకు తయారుగా ఉంటారు. అబ్బాయిలు అమ్మాయిలు తేడా లేకుండా పాచిమొహంతో రోడ్డుపక్కన శుచిశుభ్రత లేని బండిలో తెల్లారగట్ల వేస్తున్న మైసూర్ బజ్జీ, అలుగడ్డ కూరని దోసెలో కలిపేసి
బోల్డు నూనె పోసి చివర్లో పన్నీర్ కానీ చీజ్ కానీ తురిమి ఇంకా అందంగా కనిపించడానికి పైన కారోట్, బీట్రూట్ పొడుగ్గా తురిమివేసి వేడిగా దోశ అందిస్తుంటే నా స్వామి రంగా ఆ ఆనందం ముందు ఆ బండివాడి 3 నక్షత్రాల రేటు 150 200 అడిగితే ఇంత చవక అన్నట్టు ఒకచూపు చూసి విదిల్చి పడేస్తారు. అమ్మ శుభ్రంగా చేసిన నేతి దోశ, అప్పుడే చేసిన చక్కటి కొబ్బరి పచ్చడి విసుగు. ఇంటి వంట కన్నా బండిమీద వంట మిన్నా. ఇహ తండ్రుల విషయానికి వస్తే ట్యూషన్కు దింపక్కర్లేదు డొక్కు స్కూటర్ మీద, నాన్నకేమో అస్తమాను కారు తీయడం ఇష్టం ఉండదు. కారు పాడవుతుంది అన్నది ఆయన ఉద్దేశ్యం కాదు, రద్దీకే విసుగు అని పిల్లలు అర్థం చేసుకోరు. చేతిలో ఉన్న స్మార్ట్ఫోన్లోని ఉబర్ లేదా ఓలాకి లొకేషన్ షేర్ చేసి, తండ్రి ఖర్చుల కోసం అకౌంట్లో వేసిన డబ్బుని యథేచ్ఛగా వాడతారు. అలాగే తిరుగు ప్రయాణంలో తల్లి కోసం కానీ తండ్రి కోసం కానీ ఎదురుచూడకుండా మళ్లీ దర్జాగా క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి చేరతారు. ఇక్కడో చిన్న సౌకర్యం కల్పించడం పిల్లల ప్రత్యేకత. నేను క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వెళుతున్నాను అని క్షేమ సమాచారం ఎస్ఎంఎస్ ద్వారా తెలియబరుస్తారు. ఎంత రాత్రైనా భయం లేకుండా క్యాబ్లలో ప్రయాణం చేస్తుంటారు. ఇంట్లో తల్లిదండ్రుల ఆదుర్దా తెలీదు పాపం వాళ్లకు. భార్యాభర్తలిద్దరూ పనిచేస్తుంటే పిల్లలకు ఉబర్ ఓలా దైవసమానమే. కాని ఒకప్పటిలాగా వేచి ఉండడం, సర్దుకోవడాలు లేవిప్పుడు. తండ్రి లేదా తల్లితో గడిపే ఆ అరగంట ఎన్ని మధుర స్మృతులు మిగిలిస్తాయో తెలీదు. పోనీ ఇంటకెళ్ళి అమ్మ ఇంటికి రాకపోతే సహాయం చేస్తారా అంటే అలా ఆశించడం అత్యాశే. కందిపప్పుకు, శనగపప్పుకు తేడా కూడా తెలీకుండా చాలామంది పెరుగుతున్నారు. నాన్న పాత్ర ఏటీఎం, పేటీఎంలకు పరిమితం అవుతోంది రానురాను. పిల్లలు మరీ వాళ్లకు హక్కులు మాత్రమే ఉన్నాయి బాధ్యతలు పట్టనట్టు ప్రవర్తిస్తున్నారు. తల్లిదండ్రుల కష్టాలను గుర్తించే ప్రయాస కూడా పడట్లేదు. 2 నిమిషాల నూడుల్స్ లాగా తమ కోరికలు వెనువెంటనే తీరిపోవాలి, ఏమాత్రం ఆలస్యమైనా సహించలేరు. ఓపిక, పట్టుదల, నిరీక్షణ లాంటివి వాళ్ల నిఘంటువులో లేకుండా చూసుకుంటున్నారు. నేడు తల్లిదండ్రులు ఏటీఎం మెషిన్లాగా అవ్వడం గురించి పెద్దగా ఆశ్చర్యపోవలసినదేమీ లేదు. ఎందుకంటే తల్లిదండ్రులకు పిల్లలు అడిగినది ఇవ్వకపోతే ఏ అఘాయిత్యం చేస్తారో అనే భయం ఉంది. చూశారు, అది తల్లిదండ్రులను పిల్లల ఎలాంటి కోరికను అయినా తీర్చే అంతగా భయపెడుతోంది. వాళ్లకు కూడా తెలుసు పిల్లల అసంబద్ధమైన కోరికలు. ఒక్కడే పిల్లాడు లేదా ఒక్కతే పిల్ల అని వాళ్లడిగింది ఇవ్వడం చేస్తున్నారు. నేను వాడడానికి ఎంతో సౌలభ్యంగా ఉండే యాప్లను విమర్శించడం లేదు. నా తాపత్రయం అంతా కూడా ఈ యాప్స్ వల్ల పిల్లల్లో విలువలు, ప్రామాణికాలు తగ్గిపోతున్నాయి. పిల్లలు రానురాను ఉపయోగంలేని స్థిర అభిప్రాయాలను ఏర్పరుచుకుంటున్నారు. సంరక్షణ, పంచుకోవడం లాంటివి వారి పరిభాషలో లేకుండా పోతున్నాయి. తల్లిదండ్రులు పిల్లలకు చిన్నప్పటినుంచే జీవితం ఎన్నో ఒడిదుడుకులతో కూడినది, నిరాశ పడాల్సిన సందర్భాలు చాలా ఎదురవుతాయి అని తెలిసేటట్టు తెలియచేయాలి. నిస్పృహ అన్నది జీవితంలో ఒక భాగం అని వాళ్లు తెలుసుకోవాలి. అలాగే జీవితంలో తల్లిదండ్రుల అండవల్ల వెనువెంటనే తీరిపోయే కోరికల వల్ల ఆనందం అశాశ్వతం అని, అదే ప్రయాసపడి స్వశక్తితో సంపాదించుకుంటే ఉన్న ఆనందం తృప్తి ఎనలేనిది అని ఉజ్జయింపుతో నేర్పించాలి. దేశానికి మన వంతుగా చేసేది ఏదైనా ఉంది అంటే నా ఉద్దేశంలో విలువలు తెలిసిన బాధ్యతగల పౌరులను తీర్చిదిద్దడమే.